హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ డ్రై రసగుల్లా అండి, తేనె మిఠాయి. ఫ్రెండ్స్ చాలామంది చిన్నప్పుడే ఈ స్వీట్ తినే ఉంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్. ఫ్రెండ్స్ అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ తేనె మిఠాయి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1.5 కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. అనేది చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసుకొని పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూపిస్తున్న విధముగా బాల్స్ చేసుకోవాలి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చేసుకునే స్వీట్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా పిల్లలకు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. బాగుంటాయి. ఇవి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది షుగర్ పాకమేం అవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఒక బౌల్లో ముందే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న బాల్స్ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ షుగర్ సిరప్ అనేది బాల్స్ మొత్తం పీల్చేసుకుంటాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వీటిపై నుండి షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం డ్రై అయిపోతాయండి. టేస్టీ డ్రై రసగుల్లా రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి ఇవి స్వీట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటాయి ఈ డ్రై రసగుల్లా.